ఉగాది పండుగ సందర్భంగా విశాఖలోని ఆలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. ఇక ఎంవిపి కాలనీలోని చిన్నజీయర్ స్వామి ఆధ్వర్యంలో వెంకటేశ్వర స్వామి, ఆంజనేయ స్వామి ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేశారు. ఉగాది విశిష్టతను వివరిస్తున్నటువంటి ఆలయ పురోహితుడితో మా ప్రతినిధి సతీష్ ఫేస్ టు ఫేస్ను ఇప్పుడు చూద్దాం. విశాఖలోని ఆలయాలన్నీ భక్తులతో రద్దీతో పోటెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో మనం ఎంఈపీ కాలనీలో ఉన్న చిన్నజీయర్ స్వామి ఆధ్వర్యంలో నడుస్తున్న వెంకటేశ్వర స్వామి టెంపుల్లో ఉన్నాము. అసలు ఈ ఉగాది విశిష్టతను మనం అయ్యగారిని అడిగి తెలుసుకున్నాము. అయ్యగారు నమస్తే అండి. ఈ ఉగాది విశిష్టత ఏమిటి సార్? జై శ్రీమన్నారాయణ. విశ్వావసు నామ సంవత్సరంలో అడుగు పెడుతున్నాం మనం. విశ్వమంతా వ్యాపించి ఉన్నటువంటి వాడు విష్ణుమూర్తి. అనేకానేక సంపదలకు మూలమైనటువంటి వాడు శ్రీమన్నారాయణుడు. ఆయనకి విశ్వావసు అని పేరు. కిందటి సంవత్సరం క్రోధినామ సంవత్సరం చూసాం మనం. అనేక ఆటుపోట్లతో ఇబ్బంది పడుతూ ఉన్నాం. కానీ ఈ విశ్వావసునామ సంవత్సరం లోకమంతా కూడా సంపదలతో అష్టైశ్వర్యములతో ఎటువంటి కష్టము లేకుండా సంవత్సరం పొడుగుతా జరుగుతుంది. అది భగవానుడు అలా అనుగ్రహిస్తాడు మనల్ని. యుగానికి ఆరంభం కనుక ఈనాడు ఉగాది అని. షడ్రుచులతో కూడుకున్నటువంటిది ఉగాది. మన జీవితంలో కూడా మనం ఎన్నో ఆటుపోట్లు, కష్టనష్టములు, సుఖదుఖములతో ఉంటాం. అవన్నీ అధిగమించి మనల్ని చల్లగా చూసేవాడే పరమాత్మ. కాలః నారాయణః అని. ఈ కాలమే నారాయణుడు అని. అదిగో అటువంటి నారాయణుడిని కనుక మనం ఆశ్రయించినట్లయితే మనకి ఈ జీవితంలో వచ్చే ఈ ఆటుపోట్లని, సుఖదుఖాలన్నింటినీ కూడా దాటుకుని మనం శ్రీమన్నారాయణుడిని చేరగలము. అదే ఈ విశ్వావసు నామ సంవత్సరం యొక్క గొప్పతనం. లోకమంతా కూడా ఆనందంగా వెల్లివిరిసి లోకమే ఆనందమయమై ఉండాలని మనం మన శ్రీనివాస స్వామిని ఈ విశ్వావసు నామ సంవత్సరంలో మనం ప్రార్థిద్దాం. జయ శ్రీమన్నారాయణ. ఈ షడ్రుచులతో పచ్చడి చేస్తారు, ఉగాది పచ్చడి. దాని యొక్క విశిష్టత ఏమైనా చెప్పగలరా? చెప్పుకున్నాం కదా షడ్రుచులతో అని. తీపి, పులుపు, వగరు, చేదు ఇలా కలిసి ఉన్నదే షడ్రుచులతో ఉన్నటువంటి పదార్థము. దానినే ఉగాది పచ్చడి అని అంటాం. మనకి కూడా జీవితంలో కష్టము ఉంటుంది, దుఃఖము ఉంటుంది, సుఖము ఉంటుంది, ఆనందము ఉంటుంది. అదిగో వాటిని ఎలాగైతే అధిగమించాలో దానిని ఈ షడ్రుచుల రూపంలో మనం దాన్ని స్వామికి నివేదన చేసి ఆ ఉగాది పచ్చడిని స్వీకరిస్తే అవి మనల్ని దాటించేవాడు పరమాత్మ కనుక అవన్నీ కూడా మనం దాటించి ఉంటాము అని ఈ ఉగాది యొక్క విశిష్టత. జయ శ్రీమన్నారాయణ. ఈరోజు పంచాంగ శ్రవణం చేస్తారు. దానికి ఒక విశిష్టత ఏంటి? ఈ రోజు పంచాంగ శ్రవణం ఎందుకు చేస్తారు? యుగాది ఆరంభం. మనకి పూర్వం నుంచి పెద్దలు, మహర్షులు అందరూ కూడా కాలాన్ని లెక్కించి సంవత్సరములు, అయనములు, మాసములు, పక్షములు అని లెక్కించి ఇవ్వడం జరిగింది. విశ్వంలో ఉన్నటువంటి నక్షత్ర మండలాన్నింటినీ కూడా లెక్కించి కాలాన్ని నిర్ణయించారు అప్పటి మహర్షులు. దాన్ని ఈనాడు మనం పంచాంగ శ్రవణము అంటాం. తిథి, వార, నక్షత్ర, కరణ, యోగములు అని. ఈనాడు మనం ఏ తిథిలో ఉన్నాం, ఏ సంవత్సరంలో ఉన్నాం, ఎవరి సన్నిధిలో ఉన్నాం, ఎవరి మహాత్మ్యంలో ఉన్నామనే తెలియజేసేదే ఈ పంచాంగ శ్రవణం. మనం 27 నక్షత్రములలో ఒక్కొక్క నక్షత్రంలో ఒక్కొక్క తిథిలో ఒక్కొక్క రోజున మనం జన్మిస్తూ ఉంటాం. మనం జన్మించినటువంటి వేళ విశేషాన్ని, లగ్నాన్ని పుచ్చుకొని మన జాతకము, మన నడవడిక తెలియజేస్తుంది ఈ పంచాంగము. దానిని కనుక ఈనాడు ఉగాది నాడు మనం ఆ పంచాంగాన్ని శ్రవణం చేసినట్లయితే అనేకానేక శుభములు కలుగుతాయి. ఇదండి ఉగాది యొక్క విశేషత మనం తెలుసుకున్నాము. అలాగే ఈ సంవత్సరము విశ్వసహస్రనామ సంవత్సరము చాలా అద్భుతంగా ఉంటుందని చెప్తా ఉన్నారు. కెమెరామెన్ జీవంతో సతీష్ నాయుడు, విశాఖపట్నం, ప్రైమ్ 9 న్యూస్.